ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. 2027 మరి ఏ విధంగా ఉండబోతుందో ముందుగానే మనం మాట్లాడదాం. చాలా త్వరగా చేస్తున్నాము. ముందుగా మేషరాశి పరిస్థితి తీసుకుందాం. 2027 ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది వీళ్ళకి? మొదటి 6 నెలలు, తర్వాత సెకండ్ హాఫ్ కూడా ఎలా ఉండబోతుంది అంటారు వీళ్ళకి? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరమా బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవి అయి నమః. ఈ 2027వ సంవత్సరంలో మనకి శని వక్రించి మీనరాశిలో మనకున్నాడు. డిసెంబర్ నెల 2026 వరకు వస్తాడు. ఆ తర్వాత వక్రించాడు అనమాట జాన్యురిలో. ఆ తర్వాత మళ్ళీ సవ్యదశలోకి మనకి డిసెంబర్ నుంచి వచ్చేసాడు. కాబట్టి ఇక వక్రగతి పోయింది శనికి, సవ్యదశ నడుస్తుంది. మీనరాశిలో ఉన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ 6 నెలల్లో ఈ యొక్క శని మేషరాశి ప్రవేశం ఉంది సెకండ్ పార్ట్లో. నెక్స్ట్ రాహు వచ్చేసరికి మనకి కుంభరాశిలో డిసెంబర్ 5, 2026 వరకు ఉన్నాడు. ఆ తర్వాత ఇందులోకి వచ్చేసాడు కర్కాటక రాశిలో. కేతువు కర్కాటక రాశిలోకి వచ్చాడు, రాహువు మకర రాశిలోకి వచ్చాడు. ఇక మిగతా ప్లానెట్స్ చిన్న చిన్న ప్లానెట్స్ మామూలే. సో మేజర్ ప్లానెట్స్ ఇవి. గురుగ్రహం వచ్చేసరికి మనకి జూన్ 5, 2027 నుంచి మనకి సింహరాశి ప్రవేశం చేస్తారు. దీన్ని బట్టి ఫస్ట్ ఏంటంటే ఏలినట్స్ అని ప్రభావం ఉంది మొదటి 6 నెలల్లో. దీనివల్ల మేషరాశి వారందరూ కూడా అపనిందలు పడడానికి, తర్వాత ఈ యొక్క చేయని తప్పులకి బలవడాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే వివాహాలు మేషరాశి వారికి అవడానికి సెకండ్ పార్ట్లో అంటే మనకి హాఫ్లో మనకి అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి మొత్తం సంవత్సరం అంతా కూడా ఆరోగ్య భంగాలు ఉంటాయి. మానసికంగా కొంచెం టెన్షన్స్ ఇవన్నీ కూడా ఉండడము, అలాగే మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా. కేంద్ర స్థితి కారకుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మనకి వైవాహిక జీవితం అంతా కూడా బ్రహ్మాండంగా ఉండడంతో పాటు వృత్తి జీవితం కూడా సాఫీగా సాగుతుంది. వృత్తి కొంచెం టెన్షన్లు ఉండడము ఇలాంటివన్నీ కూడా నర్వస్గా ఉండడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు వచ్చేసరికి ఈ విద్యార్థులందరూ కూడా చదువుల్లో సెకండ్ పార్ట్లో బాగా చదువుతారు ఫస్ట్ పార్ట్ కంటే కూడా. అలాగే మనకి సంతానం దగ్గరికి వచ్చేసరికి ఈ సంతానము ఈ మొదటి భాగం కంటే కూడా రెండవ భాగంలో సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు మనకు ఉన్నాయి. విదేశీ యత్నాలు మొదటి 6 నెలల లోపల అవుతాయి. అలాగే సమాజంలో పేరు ప్రఖ్యాతులు 2027 సంవత్సరంలో ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా వస్తాయి. అదేవిధంగా స్త్రీల జోలికి వెళ్ళినట్లయితే ఏ విధంగా పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు ఉదయ కృష్ణారెడ్డి లాంటి వాళ్ళే ఎగిరిపోయారు, అలా వాళ్ళతో డౌన్ఫాల్ అనేటటువంటిది ఈ మేషరాశి వారికి ఉంటుంది. అందువల్ల స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎవరైతే అక్రమ సంబంధాలు ఇవన్నీ కలిగి ఉన్నారో అటువంటి వాళ్ళు అవన్నీ కూడా బయటపడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సెకండ్ పార్ట్లో జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ పార్ట్లో ఈ నిందలు పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు అనవసరమైనటువంటి స్నేహాలు, అనవసరమైనటువంటి ఫోన్ నెంబర్లు అన్నీ అందరికీ ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. మనకి శత్రువులు అకారణంగా ఏర్పడతారు. మనం వాళ్ళ గొడవకి వెళ్ళకపోయినా సరే నీకు చేతబడి చేసేస్తాం, ఇట్లాగా రేపు అమావాస్య నుంచి స్పాట్ ఇట్టేస్తున్నాం, ఇట్లా వాగుతూ ఉంటారు. కాబట్టి శత్రువులు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఇకపోతే నరఘోష, నరదృష్టి ఇది అసలు చాలా డ్రై సబ్జెక్టులు అనమాట. నరఘోష, నరదృష్టి విపరీతంగా ముఖేష్ అంబానీ ఉన్నాడు అలాంటి వాడు తగులుతాయి, కానీ నరఘోష, నరదృష్టి చిన్న చిన్న వాళ్ళకి ఏం తగులుతాయి. కాకపోతే మనం నరఘోష తగిలింది మీకు తగిలేస్తుంది ఏలినాటి శనిలో వేళ్ళే అవతల వాళ్ళకి నరఘోష పెట్టేయగలరు అనమాట. అంత శక్తి వీళ్ళకి ఉంటుంది. నెక్స్ట్ నిరుద్యోగుల పరిస్థితి సెకండ్ పార్ట్లో వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. రైతులు మొదటి పార్ట్లో బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. 2027 సంవత్సరం ఆగస్టు నెల వరకు ఆదాయాలు బాగా పెరగడము, తర్వాత వీళ్ళు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక కుటుంబ అనుబంధాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఈ కుటుంబ అనుబంధాలు కొంచెం
బ్రహ్మాండంగా సెకండ్ పార్ట్ నుంచి ఉంటాయి. కొడుకులు పిల్లలు మధ్య, తల్లిదండ్రుల మధ్య అనుబంధం అన్నీ కూడా ఉంటాయి. దూర ప్రయాణాలు వచ్చేసరికి సుదీర్ఘంగా సంవత్సరం అంతా కూడా దూర ప్రయాణాలకు వెళ్తారు. అండ్ అన్ని పనులు కూడా వీళ్ళకు నూతన వస్త్రాలు కొనుక్కోవడము, పిల్లల్ని వేరే వేరే కాలేజీల్లో దూరాల్లో వేయడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు ఇవన్నీ కూడా వీళ్ళకి ఎల్నెట్స్లో రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే గృహయోగము, ఆ వాహన యోగము వీళ్ళకి సెకండ్ పార్ట్లో బ్రహ్మాండంగా పుష్కలంగా వస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా వీళ్ళకి కలుగుతాయి. లాటరీలు, ఈ యొక్క షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ల్లో కలుగుతాయి. స్టాక్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ కూడా తమకు పని రావడం లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా పనులు రావడానికి అవకాశాలు. చివరిగా ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు గురుగారు? ఇలా మీడియంగా ఉంటుంది అని మనం చెప్పాలి. ఎందువల్లంటే సెకండ్ పార్ట్ నుంచి సూపర్ గా ఉంది కాబట్టి ఎల్నెట్స్ కంటిన్యూ అవుతుంది కాబట్టి కొంత ఒడిదుడుకులు ఉంటాయి కదా, అందువలన దానికి తగ్గట్టుగా మనం పరిహారాలు కూడా తెలియజేద్దాం గురుగారు. ఎలాంటి పరిహారాలు బాగుంటాయి? పరిహారాలు ఎల్నెట్స్ అనేటువంటి వాళ్ళు రావి చెట్టును పెంచుకోవాలి చిన్న కుండీలో ఇంట్లో. తులసి చెట్టుకి రావి చెట్టుకి కలిపి పూజ చేయాలి. తర్వాత ఆ యొక్క ప్రదక్షిణాలు, రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకోవాలి. అలాగే చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క సప్తవారాల వ్రతం అని ఉంది, అది జన్నా చేసుకోవచ్చు. లేదా ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని అష్టోత్తరాలతో పూజ చేసుకోవడం. ఇది చేయలేనటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి వారిది మనం చదువుకోవడం, శ్రీరామరక్ష స్తోత్ర చదువుకోవడం. ఆ విధంగా పేదలకి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలా. ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చెప్తున్నాము. మనం వ్యక్తిగత జాతకాలు చూస్తే 2027 సంవత్సరంలో వీళ్ళందరికీ బాగుందా బాలేదా అన్నది మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనకి వీళ్ళు కనుక కాల్ చేసినట్లయితే మనం వాళ్ళకి తప్పకుండా మనం వాళ్ళకి చెప్పగలుగుతాం. ఎటువంటి దానాలు ఇస్తే బాగుంటుంది గురుగారు వీళ్ళు? నువ్వుల దానము అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. నువ్వుల దానం చేయాలి. 1.5 కిలో నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అదేవిధంగా అర్ధాష్టమ కేతు ఉన్నాడు, అందువలన ఎప్పుడో డిప్రెషన్స్, నీరసాలు ఇలాంటివన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఈ ఒంటరిగా ఉండకుండా కేతు దోషం పోవడం కోసం ధూమావతి అమ్మవారికి పూజ చేసుకోవడము. దానాలు వచ్చేసరికి ఉలవల 1.5 కిలో ఉలవల దానం సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకుంటే సరిపోతుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.